కార్తిక్ గారి ఐడియా వద్దు వద్దు అని చెప్తున్నా సరే నేనే వినలేదు. అసలు నువ్వు వాడి ఐడియా ఫాలో అవ్వకపోయింటే ఇక్కడ దాకా వచ్చేదే కాదురా. Guys, we are done. We are done, bloody. Client just emailed me a 30-minute deadline. మనందరికీ తెలుసు this can't be fixed in 30 minutes. ఇది గనక రిజాల్వ్ అవ్వకపోతే I'm damn sure I'm gonna sack each and everyone behind this. So keep working, guys. చెప్పాను కదరా, అది నీ ఉద్యోగం తీసేదా ఊరుకోదని. రే, ఇంకెంతసేపు మాట్లాడుకుంటూ ఉంటావురా? ఇంతమంది ఉన్నారు. హలో, గొర్రెల మందలాగా. అరే హర్ష, ఏదో ఒకటి మాట్లాడు. ఏదో ఒకటి చేయండి గాయస్. హర్ష, హలో హలో. Harsha's Fatima. Huh? Great job, Harsha. But how the hell did you fix this, man? Harsha? Am I audible to you? Harsha? Hey, Harsha. నువ్వు సూపర్ హ్యా. నేను ఫిక్స్ అయిపోమంటే నువ్వు వేగంగా ఫిక్స్ చేసావు అనమాట. సారీ హర్ష, దీని మీద ఎక్కడ నాట్ యోర్స్ అని లేదు, అందుకే ముట్టుకున్నా. Can you hear me? Harsha? Can somebody reach Harsha and ask him to respond? సారీ. Harsha? Yes, ma'am. I can't see you, man. Can you please turn on your video? There you are. Great job, Harsha. Sorry for being a little harsh earlier.
డోంట్ మైండ్, ఓకే? డెవలప్మెంట్లో తప్పులు అందరూ చేస్తారు హర్ష, కానీ అందరూ తప్పుల్ని ఫిక్స్ చేయలేరు. బట్ వెన్ యూ కెన్ ఫిక్స్ అన్ ఇష్యూ లైక్ టుడే, టు మీ యు ఆర్ ఎ మాస్టర్. That's a good news. So అయితే రేపటి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ అక్కర్లేదుగా? Yes ma'am. Great then. But Fatima, I wanted to add something. Yes. పోతరేకి నెగటివ్ అని రిపోర్ట్ ఇప్పుడు వచ్చింది ఫాతిమా. కానీ earlier when he is looking for help, Harsha himself went with a positive mindset and helped him. So if you could understand, he just didn't try to fix the issues here. He did it everywhere, Fatima. And for that reason, I want him as the best employee of this month. He deserves it, Avsarala. I also want you to assign him on more projects. I'm sure he can help us. Okay then, let's sign off. By the way, Andru Harsha ki thanks cheppandi. He is the one who saved your ass today. Bye. Hey Harsha, కుమ్మేసావరా? మామూలు ఎలివేషన్ పడలేదుగా? అన్నా నేను మళ్ళీ చేసాను పెట్టే అన్నా. Never judge people you know nothing about. ఎదుటి మనిషి గురించి పూర్తిగా తెలుసుకోకుండా జడ్జ్ చేయకూడదు. కార్తిక్, అది ఫిక్స్ చేసింది నువ్వేనా? అలా అలా చేసావు? ఎలా అంటే ఏం చెప్తాను? అయినా అందులో పెద్ద కష్టమే ఉంది. కోడ్ ఎంతున్నా ఎర్రర్ ఎప్పుడు ఇంతే ఉంటుందిగా. చిన్న బుర్రవాడానంతే. అది కాదు, డెవలప్మెంట్లో తలలు పండిపోయిన వాళ్ళు ఉన్నారు ఆ కాల్లో. వాళ్ళ వాళ్ళే కాలేదు. అలాంటిది నువ్వెలా చేసావు? అర్థమైంది నీ డౌటు. నువ్వనుకుంటున్నట్టు నాకు వేరే ఏ పని చేయడం రాక సినిమాల్లో పనిచేయట్లేదు హర్ష. సినిమా అంటే ఇష్టం కాబట్టే వేరే ఏ పని చేయట్లేదు. నిన్న నువ్వు అన్నావే ప్యాషన్ అని, అదే దానికోసమే టీసీఎస్లో జాబ్ మానేశాను. వాళ్ళకి వీళ్ళకి టీ కాఫీలు అందించాను. వాళ్లతో వీళ్లతో మాటలు పడ్డాను. ఎన్నోసార్లు బాధపడ్డాను. కానీ సినిమాని మాత్రం వదలలేకపోయాను. ఎందుకంటే ప్యాషన్ అంటే ఖాళీగా తిని పడుకోవడం కాదర్ష. అవసరమైతే ఖాళీ కడుపుతో తినకుండా పడుకోవడం, కానీ నమ్మిన దానికోసమే బతకడం. మన వాళ్ళు ఎవరన్నా బాధపడితే సారీ చెప్తాం. మనం ఎవరి వాళ్ళన్నా బాగుపడితే థ్యాంక్స్ చెప్తాం. నీ విషయంలో నేను రెండూ చెప్పాలి. కానీ నాకు దీనికి దానికి రెండిటికి సారీ చెప్పాలనిపిస్తుంది. ఐఎమ్ సారీ ఫర్ ఎవ్రీథింగ్ కార్తిక్. అయ్యో సారీ ఎందుకు హర్ష? నిన్నటి నుంచి నేను ఇక్కడే ఉండిపోయి ఈ సిగరెట్లు కాల్చుకుంటూ గింజుకుంటుంది కూడా నువ్వు నన్నేవో మాట్లాడినావని కాదు హర్ష.
ఒక మాట అడిగావని. ఎవరిని మోసం చేయడానికి ఫేస్బుక్లో TCS అని పెట్టుకున్నావు అన్నావు కదా, అది నిన్ను మోసం చేయడానికి కాదు హర్ష, మా నాన్నని మోసం చేయడానికి. ఎందుకంటే ఆయనకి నేను ఉద్యోగం మానేశానని చెప్పలేదు, చెప్పలేను కూడా. భయ్యా, నీ ప్యాషన్ అంటే నీకు అంత ఇష్టమా? చెప్తున్నానుగా, నాన్నని మోసం చేసేంత ఇష్టం. ఇలా అడుగుతున్నాను ఏమనుకోకు. TCSలో జాబ్ మానేసిన తర్వాత ఏ సినిమాకి నువ్వు రాయలేదా? ఎందుకు రాయలేదు భయ్యా? నేను చెప్పుకోదగ్గ సినిమాలకే రాసిన నా పేరు చెప్పే డైరెక్టర్ల దగ్గర రాయలేదు. వాళ్ళు చెప్పినప్పుడు నేను చెప్పుకోవడం కరెక్ట్ కాదు. కానీ అలా ఎన్నేళ్ళని రాస్తావయ్యా? ఆ దేవుడికో నా డైరెక్టర్లకో జాలి పుట్టేంత వరకు రాస్తా. బట్ అలా వాళ్ళు నీ పేరైనప్పుడు రాసేం ప్రయోజనం? ఫస్ట్ థింగ్, ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఓకే. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 10కి 100కి అద్దెకి ఎవడి మీద ఆధారపడక్కర్లేదు. అది చాలదా హర్ష? బ్రో 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 సారీ బ్రో, ఏదో తెలియకనేసాను. మనం ఇవన్నీ మర్చిపోవాలంటే ఒకటే దారి. టడాంగ్. తీసుకో బ్రో. ఏ నువ్వు మందు తాగవా? మందు తాగుతా బ్రో, కానీ ఇది తాగను. ఏ బ్రో? దాని మీద ఏ ఉందో చూడు, ఎవడన్నా తాగుతాడా అదే? సారీ బ్రో. Cheers. Cheers, man. హలో. ఇందాక నుంచి ఫోన్ చేస్తే ఎత్తవేరా? చూసుకోలేదు నాన్న, చెప్పు. చూసుకోవాలి కదరా, సికింద్రాబాద్ ట్రైన్ దిగినప్పటి నుంచి చేస్తున్నాను. ఎక్కడ? సికింద్రాబాద్ లో రా. ఇప్పుడు మీ ఇంటి దగ్గరలోనే ఉన్నాలే. ఇంట్లోనే ఉన్నావు కదా? నాన్న నేను ఇంట్లో లేను, ఆఫీస్ పని మీద బెంగళూరుకి వచ్చాను. అందుకే ఇందాక నుంచి ఫోన్ ఎత్తలేదు. అదేంటిరా, మరి ఎప్పుడు వస్తావు? నేను సాయంత్రం బస్సుకి టికెట్ కూడా తీసేసుకున్నాను. నాన్న నాకు 3-4 రోజులు టైం పడుతుంది నాన్న. ఓ పంచే రూమ్ లో హర్ష అని నా రూమ్మేట్ ఉంటాడు. సాయంత్రం వరకు అక్కడ ఉండు. 3-4 రోజులారా? మళ్ళీ మాట్లాడతాను నాన్న, పనిలో ఉన్నాను. భయ్యా లేబయ్యా, మా నాన్న హైదరాబాద్ వచ్చారంట. ఇప్పుడు రూమ్కి వస్తున్నాడు. కొంచెం నేను బెంగళూరులో ఉన్నట్టు మేనేజ్ చేయబయ్యా. థ్యాంక్స్ భయ్యా. ఆశా, కొంచెం మేనేజ్ చేయి.
భయ్యా నువ్వా? ఏంటి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది? భయ్యా భయ్యా ప్లీజ్ గట్టిగా మాట్లాడకు భయ్యా. ఏ భయ్యా గట్టిగా మాట్లాడితే ఏమవుద్ది? అంటే మా నాన్నకు వినపడిపోద్దని. ఎలా వినపడుతుంది భయ్యా? అసలు ఆయన వస్తే కదా. రాలేదా? రాకపోవడం ఏంటి హర్ష? ఏమో భయ్యా, ఇంకా చెప్దామని చాలాసార్లు కాల్ చేశాను. అయినా నువ్వు రూమ్లో లేవు కదా, ఆయన ఎందుకు ఇక్కడికి వస్తారు? ఇంకెక్కడికైనా వెళ్ళి ఉంటారు. లేదు హర్ష, ఇంకెక్కడికి వెళ్ళడే. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు భయ్యా? ఇంకెక్కడికైనా వెళ్ళడానికి మాకు ఇంకెవరు లేరు హర్ష. హర్ష వచ్చినట్టున్నాడు చూడు. భయ్యా నేను లైన్లోనే ఉంటాను, కానీ లేనట్టే ఉండు. ఇస్త్రీవాడు భయ్యా. ఇస్త్రీవాడా? ఏం వినపడకపోయేసరికి టెన్షన్ వచ్చేసింది. టెన్షన్ ఎందుకు భయ్యా? అయినా బయట టెన్షన్ పడే బదులు ఇంట్లో ఉండి ఎవరు మేనేజ్ చేయాల్సింది కదా. ఇలాంటివి ఫోన్ కాల్లో చేస్తున్నంతసేపు మేనేజ్ చేస్తున్నట్టే ఉంటుంది, కానీ మరి కళ్ళ ముందంటే ఏదో మోసం చేస్తున్న ఫీలింగ్ వచ్చేస్తుంది హర్ష. నాన్న కదా, నా వల్ల కావట్లా. పోనీ ఎక్కడో ఒకసారి మాట్లాడొచ్చు కదా భయ్యా, మీకు కూడా కొంచెం రిలీఫ్గా ఉంటుంది. లేదులే హర్ష, ఇప్పుడొద్దు, మాకిది అలవాటే. సాయంత్రం ఆయన బయలుదేరే టైంకి మాట్లాడతానులే. బాయ్. సరే భయ్యా, బాయ్. కాటు రావట్లేదండి. ఈయనేంటి నన్ను చూస్తున్నాడా? వస్తున్నా. అంకుల్ బానే ఉన్నారా? బాగానే ఉన్నాను బాబు. ఏదో ఆలోచిస్తున్నట్టుంటేను. కొంచెం వాటర్ తాగుతారా? అయ్యో పర్లేదు బాబు. తీసుకోండి తీసుకోండి అంకుల్. సాబ్ వచ్చారా? ఇందాక నుండి చెప్తున్నా ఆయనకి మీ కార్తీక్ ఏ ఉద్యోగం లేదు, ఖాళీగానే ఉంటుందని. నా మాట నమ్మడం లేదు. మీరు ఆయన రూమ్మేటే కదా, మీరైనా అర్థమయ్యేలా చెప్పండి ఆయనకి. మీరు మా అబ్బాయి రూమ్మేటా? మిమ్మల్నే బాబు, మీరు మా అబ్బాయి రూమ్మేటా? అవును అంకుల్, సారీ నేనేదో ఆలోచిస్తూ ఉండిపోయాను. కార్తీక్ మీరు వస్తున్నారని చెప్పాడు, కానీ మీరేంటి పైకి రాకుండా ఎక్కడే ఉండిపోయారు? పదండి అంకుల్ పైకి వెళ్దాం. రండి అంకుల్, మీరు ఇటు వెళ్తే మన ఫ్లాట్ వచ్చేస్తాం. అవన్నీ తర్వాత కానీ బాబు, ఒక విషయం అడుగుతాను చెప్తావా? ఆ సెక్యూరిటీ గార్డ్ చెప్పింది నిజం కాదు కదా బాబు? ఏ విషయంలో అంకుల్? మా కార్తీక్ గారి ఉద్యోగ విషయంలో. హే వాడేదో కన్ఫ్యూజ్ అయ్యాడంతే అంకుల్. అయినా ఇంత పెద్ద కమ్యూనిటీలో ఎంతమంది కార్తీకులు ఉంటారు అంకుల్? వాడు కన్ఫ్యూజ్ అయ్యాడు అంతే. రండి. అది కాదు బాబు, ఆయన మీ రూమ్మేట్ కార్తీక్ అని కరెక్ట్గానే పోల్చాడు కదా అంకుల్. నేను చెప్తున్నాను కదా అంకుల్, అయినా కార్తీక్ నేను రూమ్మేట్స్ మాత్రమే కాదు, కొలీగ్స్ కూడా. అవునా బాబు? అంటే మా కార్తీక్ మీరు ఒకటే ఆఫీసా? అవును అంకుల్, అందుకే చెప్తున్నాను, వాడి మాటలు పట్టించుకోకండి. మేమిద్దరం కొలీగ్స్ అన్నప్పుడు నాకు తెలుస్తా ఆడికి తెలుస్తా? మీరే చెప్పండి. మీకే తెలుసుద్దు బాబు. సారీ బాబు, మిమ్మల్ని ఏమన్నా ఇబ్బంది పెట్టుంటే. అంటే ఆయన అలా అయినేసరికి నాకు కొంచెం కంగారు వచ్చేసింది బాబు.
అయినా నాకు మా ఊడు తెలివైనడు తెలుసు కానీ కోవిడ్ వల్ల చాలా మంది ఉద్యోగాలు పోయినాయి కదా బాబు. ఆడి ఉద్యోగానికి కూడా ఏమన్నా అయిందేమోనని బెంగ వచ్చేసింది. అసలు ఆడికి ఏమన్నా ఉందా? అది ఎప్పుడు చెప్పుకోడు బాబు. ఏం లేదు అంకుల్, అంతా బాగానే ఉంది. రండి పైకి వెళ్దాం. వదిలే బాబు, మీకు ఆఫీసీ టైం అవుతుంది కదా, మీరు బయలుదేరండి. నేను ఇక్కడే కాసేపు కూర్చుని బస్ స్టాండ్కి వెళ్ళిపోతాను. ఎక్కడ కూర్చుని ఏం చేస్తారు అంకుల్? ఇంకేం చేస్తాను బాబు, ఇదిగో చదివిన పేపరే మళ్ళీ చదువుతాను. నాకు ఇది అలవాటే బాబు. నేను ఎప్పుడు వచ్చినా ఆడు ఏదో క్యాంపులో ఉంటాం, నేను ఇలాగే ఎదురు చూసి వెళ్ళిపోవడం. అయినా ఆడు ఎప్పుడు ఇలా బిజీగా ఉండటమే కావాలి బాబు నాకు కూడా. నేనే ఆడికో మాట చెప్పి రావాల్సింది. మీరు బయలుదేరండి బాబు. అలా అసలు టైంకి వెళ్ళకపోతే జీతాలు అవి కోసేస్తారట కదా. మీరు వెళ్ళండి బాబు, నేను అక్కడ కూర్చుంటాను. అమ్మో అక్కడ వద్దులే బాబు, నేను ఇక్కడ కూర్చుంటాను. ఆ సెక్యూరిటీ గార్డ్ మాటలకి నాకు కంగారు వచ్చేస్తుంది. మీరు వెళ్ళండి బాబు. సాయంత్రం వరకు ఇక్కడ ఏం కూర్చుంటారు అంకుల్? మా ఆఫీస్కి వస్తారా? అదే మీ కార్తీక్ ఆఫీస్కి. వస్తాను బాబు, కానీ మా కార్తీక్ అలా ఎప్పుడు పడితే అప్పుడు రాకూడదు అంటాడే. అది నేను చూసుకుంటాగా అంకుల్. రండి బాబు, రా బాబు. వస్తున్నా అంకుల్, మీరు కూర్చోండి. అన్న ఇత్తన్నా బా. రా బాబు, ఆలస్యమైపోతుంది. వస్తున్నా. ఒక్క నిమిషం అంకుల్. సరే బాబు. హలో హలో, ఎవరు? హలో, నేను హర్షని మాట్లాడుతున్నాను. హే రావే. ఒక్క నిమిషం. హర్ష? నేనే వర్ష. చిన్న హెల్ప్ కోసం కాల్ చేశాను. చెప్పు. అదే అంకుల్, మీరు వస్తున్నారు, ఆఫీస్లో పర్మిషన్ తీసుకోవాలి కదా. ఒప్పుకున్నారా బాబు? మామూలుగా అయితే ఒప్పుకోరు, కానీ మీరు మా కార్తీక్ వాళ్ళ ఫాదర్ కదా. అమ్మా, ఏమన్నా సింక్లో ఉందా? బస్సు చూడాలి మరి, నీలాగా సక్సెస్ఫుల్గా మేనేజ్ చేస్తామో లేకపోతే దొరికిపోతామో. తిని అమ్మ పొద్దున్నుంచి నన్నే తగులుకున్నాడు ఈ అవసరాలు కాడు. వర్ష, ఆయన పక్కనే ఉంటారు కాబట్టి నీతో మళ్ళీ ఫోన్లో మాట్లాడడం అవ్వదు. సో అంతా ఓకే అయ్యాక నాకు ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ పెట్టవా? ఎప్పుడు పడితే అప్పుడు పేరెంట్స్ని ఎలా చేయకూడదే, నా ఉద్యోగం పోద్ది. నా విషయం తెలిసినా నీ ఉద్యోగం పోద్ది కదే. అలా అని బెదిరించాడా ఏంటి హర్ష? లేదే, తనేమలా బెదిరించలేదు. మన గురించి తెలిసి కూడా హెల్ప్ చేశాడు. ఇప్పుడు మనం హెల్ప్ చేయకపోతే అస్సలు బాగుండదు. ప్లీజే, ప్లీజ్. ఇంకొంచెం దూరం వెళ్తే ఆఫీస్ వచ్చేది అంకుల్. ఇంత దూరం ఇంకా మెసేజ్ పెట్టలేదేంటి? ఏంటి ప్లీజ్, అవసరాలు లాంటి వాళ్ళు మేనేజ్ చేయడం అంత ఈజీ అనుకుంటున్నావా? కాదే, ఒకసారి చెప్పే. I have an emergency work. I will be back in 2 hours. ఓకే సార్. ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయి. ఓకే సార్. ఈ డ్రైవర్ ఎక్కడ ఉన్నాడు? అవసరాల్లో కూడా వెళ్ళిపోయాడు. ఇంతకన్నా మంచి అవకాశం దొరకదే. అంత ఎగ్జైట్ అవ్వకు. అవసరాలు లేకపోతే ఏంటి పాప, ఒకసారి అటు చూడు.
వాడుంటే అవసరాలు ఉన్నట్టే. సో నో ఛాన్స్. అవదని చెప్పేసి తనే అర్థం చేసుకుంటాడు. అంకుల్ వచ్చాం అంకుల్. ఇదేనా బాబు? దిగండి. ఎంతైంది భయ్యా? ఇదిగో. అంకుల్ పదండి అంకుల్. రండి అంకుల్ రండి. ఇటు. అంకుల్ పదండి. రండి అంకుల్. సార్ ఒక్క నిమిషం. ఎవరు సార్ ఈయన? అదే మన ఎంప్లాయ్ కార్తిక్ ఉన్నాడు కదా, వాళ్ళ ఫాదర్. సార్ ఏ కార్తిక్? అదే ఒక్క నిమిషం సార్, ఫోన్ వస్తుంది. మీరు ఎక్కడ ఉన్నారు? ఓకే ఓకే ఓకే. సార్ కార్తిక్ సార్ వాళ్ళ ఫాదర్ అని చెప్పాలి కదా సార్. అయినా మీరు అంటే రూమ్మేట్స్ కాబట్టి పేర్లు పెట్టి పిలిచేసుకుంటారు. మాకు మాత్రం ఆయన కార్తిక్ సారే. ఇక్కడ సంతకం పెట్టండి సార్. సార్ ఇదిగోండి సార్, ఈ కార్డు తీసుకోండి. రిటర్న్ వచ్చేటప్పుడు ఇచ్చేయాలి. వెళ్ళండి సార్. అంకుల్ ఒక ట్యాప్ చేయండి. అంకుల్ ఇటువైపు. అంకుల్ ఇటు. ఇదంతా మాకు కామన్ ఏరియా అంకుల్. అందరూ ఇక్కడ కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ ఇష్టం ఏది కలిసి చేసుకుంటూ ఉంటారు అనమాట. మేము ఉంటే స్పేస్ చూపిస్తాను. సరే. హాయ్, కార్తిక్ సార్ వాళ్ళ ఫాదర్ కదూ? నమస్తే అంకుల్. నా పేరు వర్ష. నేను కార్తిక్ సార్ వాళ్ళ టీం. రండి ప్లీజ్ కమ్. అంకుల్ ఇదే మా వర్క్ స్పేస్. బాగుందా? Sir, how are you, sir? Sir, హాయ్ అంకల్. నా పేరు వివేక్. నేను మీకు ఒక మాట చెప్పాలి. అది ఇంగ్లీష్లో నా ఫేవరెట్ మూవీ జాన్ విక్, ఆఫీస్లో నా ఫేవరెట్ ఎంప్లాయ్ కార్తిక్. ఎలా ఉంది అంకుల్? బాగుందమ్మా. బాగుందా? థ్యాంక్స్. బాగుందంట. జరుగు. వచ్చేసా. యాక్చువల్లీ ఇలాంటి కవితలు నేను చాలా రాసా, కానీ దాచేసా ఎందుకంటే నువ్వు కొడతావని. ఓకే, థ్యాంక్ యూ. ఇదే ఫ్లోలో ఇంకో కొన్ని రాసేయాలి. జై క్రియేటివిటీ. కాల్ ఏం రాస్తున్నావన్నా? నేను చెప్పను. నా హెచ్ఆర్ దగ్గరికి ఏం తీసుకున్నా అదన్నా చెప్పన్నా. నీకు తెలీదా? తెలీదు, చెప్పన్నా. నాకు టైం వేస్ట్ అవుతుందిరా. సరే చెప్తాను. సోషల్ కాజ్. సోషల్ కాజా? అదిగో
ఆయన ఉన్నాడే Guys, relax. Stop it now. వాళ్ళ అబ్బాయిని పెద్ద ఇంజనీర్ చేద్దాం అనుకున్నాడంట. ఆడేమో పెద్ద డాక్టర్ అయిపోయాడు. ప్రతి ఇంట్లో ఉండేదే కదా, ఎంపీసీ చేస్తానంటే బైపీసీ చేయమంటారు, బైపీసీ చేస్తా అంటే ఎంపీసీ చేయమంటారు. కానీ ఈయనేమో ఆ కోరిక తీరలేదని బెంగ పెట్టేసుకున్నాడంట. సో ఈ ఒక్కరోజు వాళ్ళ అబ్బాయి మన కంపెనీలో తోపని ఎవడైతే ఆయన ముందుకెళ్ళి బిల్డప్ ఇస్తాడో ఆడికి హెచ్ఆర్ సుడెక్సో కూపన్స్ ఇస్తుందంట. ఏమిస్తుంది? సుడెక్సో కూపన్స్. సర్లే, నా టైం వేస్ట్ అవుతుంది, వెళ్ళు. హెచ్ఆర్, షీఈస్ దేర్. క్రియేటివిటీ, కమ్ ఆన్ మ్యాన్. అయినా మీరు సుడక్సో కూపన్లు ఇవ్వడం ఏంటండి? మరి ఏం చేయమంటావు అది అంతలా అడుగుతుంటే? అయినా అది జాబ్ కావాలని కూడా నన్ను ఎప్పుడు అడగలేదు. నేనే దాన్ని బలవంతం చేసి తీసుకొచ్చా. కానీ అదేంటో ఈరోజు నువ్వు అడిగావనేమో ఎలా అయినా అయిపోవాలన్నట్టు పట్టుకు కూర్చుంది. అంకుల్, ఒకరోజు నేను ఆఫీస్కి వస్తుంటే ఒక లారీ వేగంగా రావడం వల్ల నా బట్టల మీద బురద దొరిలింది అంకుల్. నా మురికి బట్టలు చూసి రోడ్డు మీద ఉన్న జనాలందరూ నవ్వుతుంటే ఆ బట్టలతో ఆఫీస్కి వెళ్ళాలి అని ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ అప్పుడు వచ్చాడు అంకుల్ కార్తీక్. మరక మంచిదే అని నాతో ఒక మంచి మాట చెప్పాడు. మంచిదా? అంతే, దెబ్బకి అదే బట్టలతో ఆఫీస్కి వచ్చా. వీళ్ళంతా కంపు కొడుతుందని ముక్కు మూసుకొని ఇబ్బంది పడుతున్నా సరే పట్టించుకోకుండా నా పని నేను చేసే ఇంటికి వెళ్ళా. బట్టలతో బ్యాడ్ మామ కాపీ కొట్టించాడు. బొక్కలే ఎలా అంకుల్? ఇది చాలా అంకుల్, స్టోరీ వర్కౌట్ అయిపోయింది. కూపన్స్ వచ్చేసినాయి రోజ్. Wait. Can we do this interaction later? ముందు ఆఫీస్ చూపిస్తాను. No. ఆగండి అమ్మ, చెప్పిరిగాను. Guys, wait. అంకుల్, వీళ్ళందరూ మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తే కార్తిక్ సార్ని ఇంప్రెస్ చేసినట్టే కాబట్టి ఏవో కబుర్లు చెప్తున్నారు. మీరు విని ఎంజాయ్ చేయండి, ఏవి పట్టించుకోకండి, సరేనా? అదే సంగతే, అర్థమైంది. నువ్వు చెప్పమ్మా. మా ఆయన పేరు ముఖేష్ అంకుల్. ముఖేష్ దీనికి పెళ్ళి ఎప్పుడైంది? ఆయనకోసారి నోట క్యాన్సర్ రావటంతో నా 2 గాజులు అమ్ముకున్నా. ఇందులో కార్తిక్ ఎక్కడున్నాడు? ఏ ఆగదా, చెప్తాను. వాటిని కార్తికే విడిపించాడు అంకుల్. పోన్లేమ్మా, విడిపించాడు కదా. విడిపించేశాడు అంకుల్. మంచిది, వెళ్ళి. తల్లే, ఎంత దహించగా నువ్వు. థ్యాంక్ యూ. ఎవడు పడితే వాడు ఏది పడితే అది వాగుతున్నారు. దొరికితే ఉచితంగా ఇక వదలరు కదా సమిరంగా, ఆ వరద బాధితులకేమి తీసిపోరులే నిజంగా. దొరికితే ఉచితంగా ఇక వదలరు కదా సమిరంగా, పులిహోర పట్లముల కోసం పులిలాగా దూకుతారు ఘోరంగా. ఫ్రీగా వస్తే పినాయిలైన గుటకలోన తాగేస్తారు జనక. ఓ ఛాన్సు చాలు సుమ్మి, ఆ ఎడారిలో ఇసకమ్మి చేస్తారు మమ్మీ తిమ్మిని బమ్మి. సోడెచ్చు పాసు ఇచ్చి చూడు, టాలెంటునంత చూపించునుడు. శ్రీమద్ రమణ గోవిందోహ. దొరికిపోయామా ఏంటి?
అమ్మ బాబోయ్, వాళ్ళ కాకా పట్టడం కోసం ఏవో కథలు వెళ్తున్నారన్న విషయాన్ని నువ్వు నాకు ముందే చెప్పావు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏంటమ్మా ఇవన్నీ? ఆ టీవీ ఆటోడుని, ఆ సినిమా సీనుడుని వాళ్ళు కూడా ఓకే, కానీ ఆ 2 గదులు అమ్ముకున్నామే అని చూడు, తను మరీ టూ మచ్ కదమ్మా. ఎందుకేళ్ళు పని అయినా తినగా చేస్తారమ్మా? పని చేసే వాళ్ళే అయితే ఇవన్నీ ఎందుకు చేస్తారు అంకుల్? నాకు తెలుసమ్మా. అన్నట్టు అంకుల్, మీకు ఒక ఇంపార్టెంట్ మనిషిని పరిచయం చేయాలి. ఎవరమ్మా? మా ఆఫీస్ మేనేజర్ మిస్టర్ అవసరాల. రండి, లెట్స్ గో. వర్ష బిజీగా ఉంటారేమోనమ్మా. రండి అంకుల్, పదండి. వర్ష వర్ష ఆకు వర్ష, ఒక నిమిషం వర్ష. ఎలా చెప్పాలి? ఒక్క నిమిషం అమ్మా. ఐడి కార్డు. వర్ష ఎక్స్క్యూజ్ మీ సార్, కూర్చోండి. Dear John, please give me 5 minutes. I'll call you back. Thank you. Sorry sir, క్లయింట్ కాల్లో ఉండడం వల్ల మీ దగ్గరికి రాలేకపోయాను. అయ్యో భలేవరే. కార్తీక్ ఉంటే ఇవన్నీ తిని చూసుకునేవాడు. ఆఫీస్ చూపించారా? ఆఫీస్ చూపించేశాను. ఎంప్లాయ్ ఇంటరాక్షన్ కూడా అయిపోయింది. ఎంప్లాయీస్ ఇంటరాక్షన్ అయిపోయిందా? వాళ్ళందరూ ఏవేవో బాగుంటారు, పట్టించుకోకండి సార్. అయ్యో భలేవరే. అయినా వాళ్ళందరూ కథలెళ్తున్నారని నాకు అర్థమవుతున్నా నాకు ఆనందంగానే అనిపించిందండి. ఎందుకంటే వాళ్ళు కథలెళ్ళింది ఆడి తప్పు చూపించడానికి కాదు కదండి, ఆడి మెప్పు పొందడానికేగా. ఆడు అసలు ఈ ఉద్యోగం అది చేయననివాడండి. అలాంటిది ఇందులో మంచి పేరు తెచ్చుకున్నాడు చూడండి. నాకు అది చాలండి. వాడిని మీరు ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తే వాడు ఖచ్చితంగా పైకి వస్తాడండి. సార్ మీకు విషయం చెప్పనా? నాతో పాటు స్కూల్లోనో కాలేజ్లోనో చదువుకున్న వాళ్ళని, అలాగే వీధిలో పెరిగిన వాళ్ళని, తిరిగిన వాళ్ళనే నా ఫ్రెండ్స్ అనుకునేవాడిని సార్. కానీ రోజంతా వీళ్ళతోనే ఉంటున్నా, వీళ్ళని మాత్రం కేవలం కొలీగ్స్ అనే అనుకునేవాడిని సార్. అలాంటప్పుడు ఒకసారి నాకు కోవిడ్ వచ్చినట్టయింది సార్. కోవిడ్ అందరికీ చాలా మందిని దూరం చేసింది కదా సార్. అవును సార్. కానీ నాకు మాత్రం ఒకరిని దగ్గర చేసింది సార్. తనే కార్తిక్. ఇక్కడున్న వాళ్ళందరూ మీ అబ్బాయిలాగే చదువుకున్న వాళ్ళు, తెలివైన వాళ్ళు, ఉద్యోగం సంపాదించిన వాళ్ళు. కానీ దెర్ ఈస్ వన్ థింగ్ దట్ టేక్స్ పీపుల్ మూవ్ ఫార్వర్డ్ సార్. అదే క్యారెక్టర్ సార్. అండ్ ఐమ్ టెలింగ్ యూ నౌ సార్, హర్ష హ్యాస్ దట్. సారీ, కార్తిక్ హ్యాస్ దట్. చాలా థ్యాంక్స్ అండి ఆ మాట అన్నందుకు. మీరేదో పనిలో ఉన్నట్టున్నారు, నేను ఇంకా బయలుదేరుతానండి. షూర్ అండి, టేక్ కేర్. ఇట్ వాస్ నైస్ మీటింగ్ యూ. నమస్కారం. వెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్. సేమ్ హియర్. అంకుల్, ఇదే కార్తిక్ సార్ డెస్క్. అవునమ్మా? అవును అంకుల్. కూర్చోండి అంకుల్. కూర్చోవచ్చమ్మా? కూర్చోండి. పర్లేదు అంకుల్, కూర్చోండి. అంకుల్, ఇది నా డెస్క్. అంకుల్, మీకు విషయం తెలుసా? ఇక్కడ ఉన్నోళ్ళందరికీ వాళ్ళ తెలివితేటల వల్లే ఉద్యోగం వచ్చింది అంకుల్.
కానీ నాకు మాత్రం ఎవరో తెలిసిన వాళ్ళు ఉండటం వల్ల వచ్చింది. ఈ విషయం కార్తిక్కి తెలిసిన ఎవరికీ తెలియకుండా నాకు హెల్ప్ చేస్తూ నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చాడు. ఐ విల్ ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్ టు హిమ్ అంకుల్. నీ అబ్బా నువ్వు చేసిన దానికి అడిగాడుకో క్రెడిట్ ఇస్తుంటే నవ్వుతావేంట్రా? వాడు చేసిన నేను కూడా క్రెడిట్ తీసుకున్నాలే అన్నా. ఏమా మీరందరూ మా ఊడి తోపుతురు అన్నారా? అలాంటిది ఒక ఫోటో కూడా లేదేంటి బోర్డులో ఆడిది? ఈ వాడికి బోర్డు మీద ఉండాల్సిన అవసరం ఏంటి అంకుల్? అసలు ఈ బోర్డు మీద ఎవరు ఉండాలో డిసైడ్ చేసేదే మీ వాడైతే. నోట్లో పెట్టుకోవాలి టూత్ పిక్, గుండెల్లో ఉండాలి కార్తీక్. ఓకే ఓకే సార్ ఐడి కార్డు సార్. మిమ్మల్ని సార్ ఐడి కార్డు ఒక్క నిమిషం ప్లీజ్, 1 minute. ఓకే అంకుల్ పర్ఫెక్ట్. ఏదో ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి. ఎందుకమ్మా? ఇవ్వండి చెప్తా. స్మైల్. ఫోటోనా? హా, ఒక్క నిమిషం. మీరు స్మైల్ చేయండి. చూడండి బాగా వచ్చిందా? చాలా బాగుందమ్మా. బాయ్ అంకుల్. బాయ్ బాయ్, ఉంటానమ్మా. వర్ష, వాట్ ఆర్ యు డూయింగ్ హియర్? నథింగ్ సార్. ప్లీజ్ కమ్. ఓకే సార్. అంకుల్ పదండి, ఆటో వచ్చింది. బాబు నువ్వెందుకు, నేను వెళ్తానులే, మీరు ఆగిపోండి. లేదు అంకుల్ మీరండి. అంటే ఆ రోజు బాబు ఒకసారి ఆపమ్మా.
ఇప్పుడే వస్తాను. ఎక్కడికి అంకుల్? అంకుల్ బాబు సార్ ఇంకెప్పుడు కన్ఫ్యూజ్ అవకే. ఏమైంది సార్? మా ఊడికి ఉద్యోగం లేదని చెప్పావు కదా, ఇదిగో చూడు ఇప్పుడే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి వచ్చాను. అరే సారీ సార్, ఎప్పుడు ఇంట్లో ఉంటాడు అందుకనే ఖాళీగా ఉంటున్నా అనుకున్నాను. చూడు బాబు, ఇప్పుడు అంతా ఇంట్లో ఉంటే ఖాళీగా ఉంటున్నట్టు కాదు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నట్టు, సరేనా? పోనే బాబు. చదివిన పేపర్ ఎన్నిసార్లు చదువుతారు అంకుల్? ఒకసారి చదవండి, బాగుంటుంది. ఏం పుస్తకం వర్ష ఇది? మీరు చదువుతానండి, ఇప్పుడే వస్తాను. సరే. చెప్పయ్యా. హర్ష, ఆఫీస్లో ఉన్నావా? లేదు భయ్యా, ఆయన వస్తారని ఇంట్లోనే ఉన్నాను, కానీ ఇంకా రాలేదు. ఇంకా రాకపోవడం ఏంటి హర్ష? ఏమో మరి, నాకు తెలిసి ఆయన ఎలాగో రారు, కానీ నువ్వన్నా రాబోయ్యా, రూమ్లో ఒక్కనే బోర్ కొట్టేస్తుంది. సరే హర్ష, స్టూడియోలో ఉన్నాను, ఒక 1 hourలో వచ్చేస్తాను. సరే భయ్యా. హర్ష, హర్ష, ఓ ఎక్కడున్నావా? అదిరిపోయింది హర్ష, చాలా అంటే చాలా బాగుంది. కానీ ఇంతకీ ఇది ఎవరు రాశారు? వాళ్ళ పేరు లేదేంటి? అంత బాగుందా అంకుల్? బాగుంటుందంటయ్యా, ఇందులో ఉన్న ప్రతి అక్షరం కూడా ఒక అనుభవంలో అనిపించింది తెలుసా? అందుకే కదా ఇది ఎవరు రాశారని అడుగుతున్నాను. ఎవరు రాశారో చెప్పేది. ఒక నిమిషం ఆగండి అంకుల్. కార్తీక్, కరెక్ట్ టైంకి వచ్చావు. బాగా హ్యాపీగా ఉన్నట్టున్నావు. ఎవరు హర్ష? నుంచి అడుగుతున్నారు కదా అంకుల్, అది ఎవరు రాశారని. ఇదిగో వీడే. ఆర్డర్ రాయటం ఏంటమ్మా? అవును అంకుల్, వాడే రాశాడు. ఎరా అవునారా? నీకు ఇంకా ఈ పిచ్చి పోలేదేంట్రా? ఎందుకురా ఇదంతా? ఇందాక మీ ఆఫీస్కి వెళ్ళి వచ్చాను, ఇదిగో చూడు. అంత పెద్ద ఆఫీసులో
వాళ్ళందరూ నీ గురించి అంత గొప్పగా చెబుతుంటే నాకు ఎంత బాగా అనిపించిందో తెలుసా? మరి మళ్ళీ ఇది ఎందుకురా? అంకుల్, మీకు ప్రశాంతంగా నిద్ర పడడానికి చేస్తున్న పని అదైతే వాడికి నిద్ర పట్టక చేసే పని ఇది. మీరు కూడా ఇందాక అన్నారు కదా అంకుల్, ఇది బాగుందని. నేను ఇప్పుడు కూడా ఇది బాగాలేదంటలేదు బాబు, ఈడు బాగుండాలంటున్నాను. కానీ ఇది ఎంత బాగుందా? ఆ ఫీల్డ్లో బాగుపడాలంటే ఈడి తలరాత కూడా బాగోవాలి బాబు. తలరాత ఏముంది అంకుల్, వాడికి వచ్చిన పని చేస్తేనే ఇందులో ఇంత ముందుకెళ్ళాడు. అలాంటి వాడికి నచ్చిన పని చేస్తే వెనక్కి తిరిగి చూసుకోకలేదు నేను నమ్ముతున్నాను అంకుల్. కానీ వాడికి కావాల్సిన నా నమ్మకం కాదు, నీ నమ్మకం. రేయ్, ఇది నీ మీద నాకు నమ్మకం లేక కాదు, నీ మీద నీకు నమ్మకం పోకూడదని చెప్తున్నాను. అందాక ఈ పనిని శని ఆదివారాలు చేసుకోరా. కానీ అంత బాగుండే వరకు మాత్రం ఈ ఉద్యోగం వదులుకోకరా. నేను ఎన్నిసార్లు ఉద్యోగం అంటుంది, నాకు 10 రూపాయలు అవసరమేనో, నాకు 10 రూపాయలు ఇస్తావనో కాదురా. నీకేదన్నా అవసరం వస్తే నీ దగ్గర 10 రూపాయలు ఉంటాయని. ఎందుకంటే మీ అమ్మ ఆయుష్ లేక వైద్యం లేక చనిపోలేదురా, మన దగ్గర డబ్బులు లేక చనిపోయింది. అందుకే భయం. నువ్వు అలాంటి భయాలేం పెట్టుకోకు, నేను జాగ్రత్తగానే ఉంటాను. అంకుల్, మా జాతక చూసుకుని పూచినాది కూడా. నువ్వు ఆ మాట అనకపోయినా నాకు నీ గురించి తెలుసారు సార్. తెల్లారి నేనెవరో తెలియనప్పుడే నాకు కష్టం తెలుసుకుందామని చూసావు చూడు, అప్పుడే అర్థమైంది నీ ఫ్రెండ్ని ఎలా చూసుకుంటావో. ఇంక వేరే చెప్పాలా? అయ్యో భలేవారే. జాగ్రత్తగా ఉండండి. బాయ్ అంకుల్. బాయ్ హర్ష. బాయ్ కార్తిక్. బాయ్. నానా, నేను బైక్ కేసు మర్చిపోయాను, తీసుకొస్తాను, నువ్వు వెళ్తూ ఉండు. సరే. హర్ష, ఏంటి? ఏమైందయ్యా? లైఫ్ లాంగ్ నాన్నని మోసం చేస్తూనే బతకలేమో అని బాధపడేవాడిని. శని ఆదివారాలు కాదు కదా, మా నాన్న ఒక్క సెకండ్ కూడా నా సినిమా కెరియర్ని ఒప్పుకుంటాడా అనుకోలేదు. అలాంటిది భయ్యా, ఏంటి భయ్య ఇది? ఆ రోజు నాకు ఎంత హెల్ప్ చేసావు. నేను నీకు చేసింది ఎంత హర్ష? నేను ఆఫ్టర్ ఆల్ నీ కోడ్ని కరెక్ట్ చేశానంతే. హే, కానీ నువ్వు నా కెరియర్ని కరెక్ట్ చేసావురా. సారీ హర్ష, ఏదో పొరపాటున రా వచ్చేసింది. పొరపాట? రానీరా కార్తిక్, రాని. ఇలాంటి పొరపాటునే రావాలి, ప్లాన్ చేయకూడదు. సరే కానీ నాన్న అక్కడ వెయిట్ చేస్తున్నాడు, వెళ్ళు. పోరా. అరే, వచ్చేటప్పుడు బీర్ బాటిల్ తీసుకురా, సిట్టింగ్ వేద్దాం. ఒకటి తెచ్చేవారా? నాకొద్దర్ష, నేను తాగను. అదేంట్రా, లైఫ్లో అంత మూమెంట్ జరిగాక కూడా తాకపోవడం ఏంటి? తాగితే ఇందాక జరిగింది ఏమన్నా మర్చిపోతానేమో అనరా.
నాకది గుర్తుండాలి హర్ష. ఈ రోజు నేను ఆ హాయిలోనే పడుకోవాలని ఫిక్స్ అయ్యాను. సరే అయితే నేను కానీ చెత్తా. ఇంతకీ మొత్తం ఆఫీస్ని ఎలా మేనేజ్ చేసావు హర్ష? నేనేం చేయలేదు కార్తిక్, ఒక ఫోన్ చేశాను అంతే. ఫోనా? ఎవరికి? ఇంకెవరికి? మా పాపకి. కానీ హైలైట్ ఏంటంటే కార్తిక్, నేను ఒక్క ఫోన్ చేసి హెల్ప్ అని అడగగానే నా నెంబర్ ఎక్కడదని ఒక్క మాట కూడా అడగకుండా మొత్తం మేనేజ్ చేసి పడేసింది. నేనే షోకే. ఒకసారి చెప్తా. థ్యాంక్ యూ హర్ష. ఎనీ టైమ్ హర్ష. ఇప్పుడు ఆల్ గుడ్. ఎవ్రీథింగ్ ఈస్ ఓకే. ఇంతకీ నా నంబర్ ఎలా తెలుసు నీకు? కార్తిక్ చూడు, కార్తిక్ చేయాల్సిన హెల్ప్ అంతా చేసేసి ఇప్పుడు అడుగుతుంది నా నంబర్ ఎక్కడిది అని. అందుకే ఆ మాస్క్ వెనకాల ఏమున్నా నాకు అనవసరం అనేది. ఇంతకీ ఎప్పుడు చెప్తున్నావు? ఏం చెప్పడం మరా, అసలు చెప్పుకోవాలనో లేదో. రోజంతా తనే చూస్తుంటా. పైగా ఆఫీసులో చాలదన్నట్టు క్యాబ్ ఎక్కి ఇంటి దాకా వెనకాలే వెళ్తాను. కనీసం నోటీస్ కూడా చేయదు. పో నేనేమన్నా ఒక్కసారి లేనా? రోజు చేసేదే అది. నువ్వు కూడా మనం ఒకసారి అడిగావు కదా ఇంత లేట్ అయింది ఏంట్రా అని. నేనేమన్నా తిన్నాక ఇంటికి వస్తే కదరా, ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళి తర్వాత మన ఇంటికి వస్తున్నాను. ఇంతకీ అమ్మాయి వాళ్ళ ఇల్లు ఎక్కడా? మల్లేపల్లిరా. ఏంటి, రోజు రాత్రి అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వస్తున్నావా? షీస్ వర్త్ ఇట్ రా కార్తిక్. పిచ్చోళ్ళ ఉన్నావు. సరే, ముందు అమ్మాయికి ఏదో ఒక రిప్లై పెట్టు. అమ్మో, ఇప్పుడు ఈ మెసేజ్ రిప్లై ఇవ్వకూడదు. గుడ్ నైట్, టేక్ కేర్. చాలు. కార్తిక్ మంది అయిపోయిందిరా. అయిపోతే ఏముంది, పడుకోవడమేరా. రే నాకు చాలేదురా, ఇంకా కావాలి. ఇదే మా ఊర్లో అయితేనా షట్టర్లకు కొడితే అలా ఇచ్చేస్తారు. ఇక్కడ షట్టర్ కొడితే మనల్ని కొడతారు. దానికి వేరే పద్ధతి ఉంది, చెప్తాను రా. రారా. సరిపదా. రే 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 మందడితే ఎక్కడ తీసుకొచ్చావురా? అమ్మ చుట్టుపక్కల ఎక్కడ? బిల్ షాప్ కదా, బడ్డీ కొట్టుకోవట్లేదు. రే వెయిట్ రా. ఏం చేస్తున్నావురా? అట్లాగా చూడకమ్మా, కందిపోతుంది కన్నె జన్మ. ఎన్నే ఒక్కడేనా? చాలా వింతకుందరా. పాటలు పెడితే వచ్చేయడం, మంది ఇచ్చేయడం. ఏ పాటలు పెడితే ఆ పాటలకు వచ్చేయర్రా. ఓన్లీ మా బాలయ్య బాబు సాంగ్స్ యాక్సెప్టెడ్. అమ్మ బాబోయ్, లొకేషన్ అదిరిపోయిందిరా. ఇలాంటి చోట అయితే అరవీరికి ఎక్కేస్తారా బాబు? నాకైతే తాగకుండానే ఎక్కేస్తే. నాకు బాధ అనిపించినా హాయ్ అనిపించినా ఇక్కడికే వచ్చేది. అంతెందుకు, తెల్లారు నువ్వు చదివిన స్క్రిప్ట్ కూడా మాక్సిమం ఇక్కడ కూర్చొని రాసిందేరా.
నేనెక్కడ చదివారా? చదవలేదా? అమ్మయ్యా. మరి చదవకుండా డైరెక్ట్గా మా నాన్నకి ఎలా ఇచ్చేసావురా? నమ్మకం కార్తిక్, అందులో లైఫ్ ఉంటుందని. అంత స్టఫ్ ఉండి కూడా ఆ ఉద్యోగం మానేసావంటే ఇందులో ఇంకెంత స్టఫ్ ఉంటుంటుంది. ఇప్పుడే కాదు, నువ్వు రాసేది ఇప్పుడు చదవను, డైరెక్ట్గా స్క్రీన్ మీద చూస్తాను. థ్యాంక్స్ హర్ష, నన్ను అంతలా నమ్ముతున్నందుకు. అయినా నాదేముంది కార్తిక్, నువ్వు అంత భయపడ్డావు. కానీ నీకు విషయం చెప్పనా? మా పాప ఎంత బాగా మేనేజ్ చేసినా మా ఆఫీసులో చేయాల్సిన పెంటంతా చేశారు. కానీ మీ నాన్నగారికి ఎంత కూడా డౌట్ రాలేదు. అంతెందుకు, మా ఆఫీస్ నేమ్ బోర్డు ముందే లిఫ్ట్ దిగారు, ఫోటో దిగారు. ఆ ఫోటోని 10 సార్లు చూసుకున్నారు. కానీ నా కొడుకు టీసీఎస్ కదా, ఇక్కడ ఓసీఎస్ ఉందేంటి అని ఒక్క మాట కూడా అడగలేదు. అదే కార్తిక్ నమ్మకం అంటే. టు బీ ఫ్రాంక్, నాకు అర్థమైంది ఏంటంటే ఆయనకు కావాల్సింది నువ్వు పెద్ద ఉద్యోగం చేస్తూ సంపాదించేయడం కాదు, ఏదో ఒక ఉద్యోగం చేస్తూ ఎంతో కొంత సంపాదిస్తూ జాగ్రత్తగా ఉండటం, అంతే. హే, కొంచెం అదా ఓకే. ఆఫీస్కి వచ్చాను చూడు, నేను ఆఫీస్కి వచ్చాను చూడు. రేయ్, రాత్రి ఏం జరిగిందో తెలిస్తే ఆనందంతో గంతలేస్తావు. ఏమైందన్నా? రాత్రి మా రూమ్మేట్ కాడు చిన్న కడ్రైర్ బాల్కనీ లారేసాడని పెద్ద గొడవ పెట్టుకుని బయట తెరవేశా. ఇప్పుడు నువ్వు మా రూమ్లో ఉండొచ్చు. క్యూటీ. కొంచెం పనుందన్న, తర్వాత మాట్లాడతా. రేయ్, మళ్ళీ మాట్లాడు ఏంట్రా? వచ్చేస్తావు కదా? నాకు కొంచెం పనుందన్న, తర్వాత మాట్లాడు. అలా కాదురా, అద్దె మొత్తం మా ఇద్దరి మీదే పడిపోద్దురా. నాకు కొంచెం పనుందన్న, తర్వాత మాట్లాడతా. అది కాకుండా ఇంకేదైనా మాట్లాడరా. నాకు కొంచెం పని ఉందన్నా, నేను తర్వాత మాట్లాడతాను. కార్తిక్, నువ్వేంటి ఇక్కడ? నువ్వు నా లవ్ విషయంలో హెల్ప్ చేసావు కదా, నేను నీ లవ్ విషయంలో హెల్ప్ చేద్దామని. అలా నీ టైంలో ఎంత దూరం వచ్చావా? ఈ రోజే కాదు, రోజు వస్తా. రా ఎక్క. చా, ఒక 2 నిమిషాల ముందు వచ్చిన మా పాపని చూసాడుగా. ముందు నువ్వు చూడరా లవ్ ఫుడ్. అది కరెక్టేలే, పద వెళ్దామా?
వర్షాకాలంలోన శీతాకాలం వస్తే చల్లగా చెయ్యందిస్తే కాదంటూ అనలేనే. వానాకాలంలోన కిటికీ చాటుగా వచ్చి సూర్యుడు చిటికే వేస్తే కాదంటూ అనలేనే. కాదంటూ అనలేనే. గాలుల్లో ఏవేవో గీతల్నే గీస్తుంటే కావ్యాలైపోతుంటే కాదంటూ అనలేనే. మామూలు దారాలే బంగారు తీగల్లా చుట్టేసుకుంటుంటే కాదంటూ అనలేనే. నచ్చింది నచ్చిందిలే ఈ హాయి నచ్చిందిలే. తెచ్చింది తెచ్చిందిలే చిరునవ్వు తెచ్చిందిలే. పువ్వుల కోసం పక్కింట్లో చెట్టుని పట్టి ఊపేస్తే విడ్డూరంగా నక్షత్రాలే రాలే. ఆటో కోసం చూస్తుంటే రెక్కల గుర్రం ఎదురొస్తే గుప్పెడు గుండె మేఘాలోన తేలే. హఠాత్తుగా జీవితం పరాకుగా మారడం కేరింతలాడింది నా చిన్ని ప్రాణం. నచ్చింది నచ్చిందిలే ఈ హాయి నచ్చిందిలే. తెచ్చింది తెచ్చిందిలే చిరునవ్వు తెచ్చిందిలే. రోజు వీచే గాలే కొత్తగా తాకుతూ ఉందే. రోజు నడిచే దారే అయినా బాగుంటుంది అయినా బాగుంటుంది. రోజు చూసే లోకం చాలా ముద్దొస్తుంది. రోజు ఇప్పట్లాగే కావాలనిపిస్తుంది. నాతోటి నడిచొచ్చే ఆనందం ఏదైనా వందేళ్ల పాటైనా విసుగి రాదంటున్నా. నాలో ఏ మార్పైనా నాకొద్దు అంటున్నా. పిచ్చేమో అనుకున్నా పర్వాలేదంటున్నా. నచ్చింది నచ్చిందిలే ఈ హాయి నచ్చిందిలే. తెచ్చింది తెచ్చిందిలే చిరునవ్వు తెచ్చింది. నా లైఫ్లో రోజు ఇదే జరుగుతున్నా. ఇది కాకుండా ఇంకేదైనా జరగడం నాకు ఇష్టం లేదంటే అయిపోయింది. అప్పుడే లేచిపోయావేంట్రా? అసలు పడుకుంటే కదా. పడుకోలేదా? లేదురా బాబు, ఈరోజు మా టీం అంతా లంచ్కి వెళ్తున్నాం. అయితే మా పాప కూడా వస్తుందిరా. మా పాప కూడా వస్తుంది బే. అయితే అయితే అంటావేంట్రా? భోజనం చేయడానికి మాస్క్ తీయాలి కదా. రోజు ఆఫీస్లో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అది ఇది అని భోజనమే చేయదు. సో ఈరోజు తను ఫేస్ రివీల్ అవుతున్న ఎక్సైట్మెంట్లో అసలు నిద్రే పట్టలేదు. పోన్లే, అయితే గుడ్ న్యూసే కదా. సరే, ఎలాగో లేచావు కదా, 2 ఇడ్లీలు తిను. నాకు వద్దురా బాబు, నేను డైరెక్ట్గా లంచ్ చేస్తాను. లంచ్ తర్వాత చేద్దుగానిలే కానీ బాబాయ్ కొట్టు నుంచి తెచ్చాను ఇడ్లీలు.
అదిరిపోతాయి. తిను. సర్లే. రీ ఏ మనిషిరా నువ్వు? ఏ తిన్న బాగుందంటావేంట్రా బాబు? ఏమైందిరా? ఏమవడం ఏంట్రా? ఇడ్లీ ఏమో రాళ్ళలా ఉన్నాయి, చట్నీ ఏమో నీళ్ళలా ఉంది. ఇదే కాదు, నేను చికెన్ నాలుగు గడిచింది, మన మటన్ నాలుగు గడిచింది. కానీ నువ్వు మాత్రం అన్నిటికీ సూపర్ అంటూనే ఉంటావు. అసలు హోమ్ ఫుడ్తో పోల్సింది ఫుడ్డారా? అది నాకెలా తెలుస్తుందిరా? అంటే చిన్నప్పుడే అమ్మ చనిపోయింది. ఆ తర్వాత నాన్న వంటలకి ఇబ్బంది పడుతున్నానని నాన్నే అర్థం చేసుకుని నన్ను హాస్టల్లో వేసేశాడు. అక్కడ మొదలైంది హాస్టల్. ఆ తర్వాత స్కూలు హాస్టల్లోనే, కాలేజు హాస్టల్లోనే. అలా అప్పుడంతా హాస్టల్ ఫుడ్, ఇప్పుడేమో హోటల్ ఫుడ్. ఇక హోమ్ ఫుడ్ ఎక్కడిదిరా? అర్థమైందా? అలా ఉంది ఇలా ఉంది అని పోల్చడానికి కరెక్ట్గా ఉంటే ఎలా ఉంటుందో నాకు తెలీదు. పైగా నీకంటే ప్రతి పూట అమ్మ వండి పెట్టుదురా. కానీ నాకు ఆ పూట ఎవడు వండి పెడితే వాడే అమ్మ. సారీరా. దేనికిరా? లైట్ తీసుకో. మనకిప్పుడు ఇంకో మంచి హోటల్ కావాలి, అంతేగా? నేను చూసుకుంటాను. తిను. ఫస్ట్ నేనే చూడు, ఫస్ట్ నేనే. ఎరా మీరు రారా? పోరా. అబ్బో వీడి కోపం వచ్చింది. వాళ్ళతో మనకి ఎందుకండి? హాయ్. హాయ్ అన్నా, ఏంటన్నా వర్షం ఇంకా రాలేదు? వచ్చేస్తుంది లేరా. నువ్వు మీ ఫ్రెండ్ కార్తిక్తో వచ్చినట్టే వర్ష కూడా తన ఫ్రెండ్ హెచర్తో వస్తున్నట్టుంది. అయినా అందరికీ ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు ఎంతకన్నాలు కొనుక్కుంటావు? ఎప్పుడైపోయిందని ఇంకా పట్టించుకుంటా ఉంటాను బాబు. మరి వాడి విషయంలో నేను ఎన్నిసార్లు ఏదో చేసావురా? సారీ అన్నా, అయిపోయింది ఏదో అయిపోయింది. ఆడు ఫ్రెండే, నువ్వు ఫ్రెండే. అలా అయితే ఓకే. ఇప్పుడు దారికొచ్చు. చూసి ఇలా వేస్తావేంట్రా కాలితే? ఈ సిగరెట్ అంటేనే సిగ్గు లేకుండా రేట్లు పెంచడం రా. వర్ష రాలేదేంట్రా? నేను చెప్తాను. హెచ్ఆర్ అండి, మీరే లేట్గా వస్తే ఎలా అండి? మీరు లేటే, మీ ఫ్రెండ్ లేటే. ఫ్రెండా? ఓవర్ యాక్షన్ చేయకు. వర్ష నేను బయట ఫ్రెండ్స్, ఆఫీస్లో కాదు. అయినా తనకేదో వర్క్ ఉందంట, తను రావట్లేదు. రాకపోవడం ఏంటి? టీమ్ లంచ్ అంటే అందరు రావాలి కదా. టీమ్ మీటింగ్ అంటే అందరూ ఉండాలి, టీమ్ లంచ్ కాదు. అర్థమైందా? అంటే అది టెక్కులేడి. లైట్లే అన్నా, తనకేదో పని ఉంటుంది. రే నువ్వేం ఫీల్ అవ్వకరా. దేనికన్నా ఫీల్ అవడం? ఆయన ఎక్కడ పోతారు చెప్పు? ఈ రోజు కాకపోతే రేపైనా కనిపిస్తుంది. పద పద. అది కాన్ఫిడెన్స్ అంటే. ఇక్కడ మెనూలో మెన్ ఉంటాడు రా. ఒకసారి ట్రై చేద్దాం. ఎంత టైం పడుతుంది? స్వీట్ ట్రై చేయండి సార్. సరే ఓకే. పూతరేకలా అదిరిపోతుంది. ఫుడ్ రావడానికి టైం పడుతుందంట. ఏమైనా గేమ్స్ ఆడదామా? ఎప్పుడు గేమ్స్ ఏంటి బస్సు? ఓకే ఓకే గేమ్స్ ఆడదాం. గేమ్స్ ఆడదాం. ఓకే ఓకే గేమ్స్ ఆడదాం.
దంషరాట్స్ ఆడదామా? డబ్స్ ఓకే ఆడదు. ముఖేష్ ఫస్ట్ నువ్వే. ఆగండి ఆగండి, అమ్మాయి కబురు. ஃபைட் வேணுமா ஃபைட் இருக்கு, பில்ல வேணுமா பில் இருக்கு, கலீக் வேணுமா ஃப்ரெண்ட் இருக்கு, டீம் பில்டிங்ல ஃபன் இருக்கு, டான்ஸ் இருக்கு, சாங் இருக்கு, டான்ஸ் இருக்கு, ஃபேன்ஸ் இருக்கு, அடிடாஸ் சாஃப்ட்வேர். ఓకే దిస్ ఆర్ దట్ ఆడదామా? ఓకే ఆడదాం ఆడదాం. ఆన్లైన్ షాపింగ్ ఆఫ్లైన్ షాపింగ్? ఆన్లైన్ షాపింగ్ 1 2 3. ఆఫ్లైన్ షాపింగ్ ఓకే. థియేటర్ ఆర్ ఓటీటీ? థియేటర్. ఓటీటీ ఓకే. నువ్వేంటి ఎత్తలేదు? పైరసీ. జస్ట్ ఫర్ మై ప్రైవసీ. ఫేస్బుక్ ఆర్ ఇన్స్టా? ఫేస్బుక్ ఓన్లీ వన్. ఇన్స్టా ఎవ్రీవన్. హోటల్ ఫుడ్ ఆర్ హోమ్ ఫుడ్? హోటల్ ఫుడ్. హోమ్ ఫుడ్. హోమ్ ఫుడా? హోమ్ ఫుడ్ ఏం తింటామబ్బా, బోర్. బోరా? ఇంట్లో ఉంటున్నారు కదండి, అలానే ఉంటుంది. నేను ఇంట్లో ఉన్నప్పుడు మీలానే అనుకునేవాడిని. అమ్మ ఏదైనా కూర వారంలో రెండోసారి వండితేనే రోజు ఇదే కూర అని అడిగేవాడిని. ఇప్పుడు రోజు అయితే కూరన్నా బాగుంది అనిపిస్తుంది. అయినా ఇంటి ఫుడ్ విలువ ఇంట్లో ఉంటే తెలియదులేండి. ఇంటికి 4 వారాలు దూరంగా ఉంటేనో 4 ఊర్లు అవతల ఉంటేనో లేదా ఇంట్లో ఎవరు లేకపోతేనో అర్థమవుతుంది. అయినా మీరు కూడా ఏదో ఆవేశంలో చేతులు ఎత్తేసారు కానీ మా అమ్మలాగా చేపల పులుసు ఎవడో వండలేడే అని మీలో ఎంతమంది అనుకుని ఉంటారు? మీరు చేపల పులుసు విషయంలో అనుకున్నట్టు ఇంకొంతమంది చింతపండు పులిహోర విషయంలో అనుకుని ఉంటారుగా. మరి గుత్తొంకాయ కూర విషయంలో టమాటా పప్పు, అమ్మ పెట్టే రసం, అమ్మమ్మ పెట్టిన ఆవకాయ, ఇంకా రాగి ఆపేయారు సార్. అవన్నీ గుర్తొస్తే ఇవేం తినలేము. సరే అయితే తిందాం. అయ్యో నా కాడే ఉన్నట్టుంది పైన. స్వామి అవసరాల వీళ్ళందరూ కావాలని ప్లాన్ చేస్తుంటారు. ఎందుకు నువ్వు కడుతున్నావు? ఆడ పే చేస్తున్నాడు. అదేంట్రా నువ్వేస్తున్నా? నువ్వు వచ్చి కొడతావా? నువ్వు నొక్కన్నా? వద్దులే, నువ్వేచ్చుకో. అదేం టాస్క్ అన్నా? అయినా అవసరాలు కానీ లవ్ చేసేంత ఎదగడన్నా ఆఫీస్లో. ఆడిని సేవ్ చేసి మరి నేను బుక్ చేయడానికి
నీకు అర్థం కావట్లేదురా, ఆడు అవసరాలను లవ్ చేయట్లేదు, నన్ను హేట్ చేస్తున్నాడు. ఎవడు వాడు? ఏంటన్నా అందరి ఫోన్లు ఒకేసారి మోగుతున్నాయి? నీ ఫోన్ కూడా మోగుతుంది, చూసుకోరా. ఆ శాలరీ మెసేజ్. ఎరా శాలరీ పడిందా? ఈ అమ్మాయిలో పోతుందిలే. అమ్మా నీకు పంపించాను చూడు. ఏం పంపావురా? ఫస్ట్ సాలరీ పడిందా? రే హర్ష, కంగ్రాట్స్ రా. కంగ్రాట్స్ రా హర్ష. ఆ మెసేజ్ చూడగానే చాలా ఎమోషనల్గా అనిపించిందమ్మా. ఒక్కసారి కళ్ళ ముందు చాలా తిరిగేశాయి. నీకు నాన్నకి చాలా థ్యాంక్స్ అమ్మా. నీ వాళ్ళు ఎక్కడి దాకా వచ్చాను. నిజంగా థ్యాంక్స్ నాన్న, నా లైఫ్ని ఎంత బాగా ప్లాన్ చేసినందుకు. మాదే ఉందిరా, నువ్వు బాగా కష్టపడ్డావు. యు డిజర్వ్ దిస్ రా హర్ష. అదంతా సరే గాని ముందు పార్టీ ఎప్పుడు అడగండి. పార్టీ పార్టీ తప్పకుండా ఇస్తాను నాన్న. కానీ ఒక్క చిన్న విషయం. ఏంట్రా? ఇది నేను తీసుకున్న డెసిషన్ కాదు, మిమ్మల్ని అడుగుతున్న డెసిషన్. నేను ఫినాన్షియల్గా మన ఇంటికి బ్యాకింగ్ ఇవ్వాల్సిన సిచ్యువేషన్లో మనం లేవని నమ్ముతున్నాను. కాబట్టి అందాక నా శాలరీని వేరే పర్పస్ కోసం వాడదామనుకుంటున్నా. మీకు ఓకేనా? రే, నువ్వు డబ్బులు పాడు చేసేవాడివైతే మేం భయపడాలి. కానీ నువ్వు ఆ టైప్ కాదని మాకు తెలుసు. అయినా నువ్వు పర్పస్ అనేంత పెద్ద పదం వాడావంటే అది ఖచ్చితంగా ఏదో మంచి పనికే అయి ఉంటుంది. మీరేమంటారండి? డబుల్ ఓకే. అరే హర్ష, మేము నిన్ను బాగా చదివించింది మా కోసం నుంచుంటావు అని కాదు, నీకు నువ్వు నుంచుంటావు. జస్ట్ గో ఫర్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి. లవ్ యూ నాన్న. రాత్రి మాట్లాడతాను. అరే అన్నట్టు పార్సల్ బస్ కేస్తున్నాను, తెల్లారు మర్చిపోకుండా తీసుకో. సరే నాన్న, బాయ్. రే నువ్వు ఇక్కడ ఉన్నావా? ఇందాక నుంచి నీ గురించి ఎదుగుతున్నాను. ఏమైందన్నా? నాకు ఒక అద్భుతమైన ఐడియా వచ్చిందిరా. ఏంటది? నీకు ఫస్ట్ సాలరీ పడింది కదా, తన రేటు బిల్లు వచ్చిందనుకో. అర్థమైంది. ఎలా ఉంది? అదిరిపోయింది. నేను లేకపోతే ఏమైపోతాడు? నేనేమైపోతాను? అడుగురా. అన్నా భయం వేస్తుంది మళ్ళీ. పర్లేదురా అడుగు. వద్దు నువ్వు వద్దులే, లైట్ తీసుకుందాం. సరే. హర్ష, నీకో విషయం చెప్పాలి. ఈరోజే నా లాస్ట్ డే. ఏం డే? లాస్ట్ డే హర్ష. లాస్ట్ డే ఏంటి? నాకు ఇంకా ఈ జాబ్ చేయడం కరెక్ట్ కాదనిపిస్తోంది హర్ష. పైగా వేరే ఎవరితో ఎలిజిబిలిటీని కిల్ చేస్తున్న ఫీలింగ్ కూడా వస్తుంది నాకు. అందుకే ఐ డిసైడెడ్ టు లీవ్. నోటీస్ కూడా పెట్టేశాను. మేనేజ్మెంట్ కూడా ఓకే చేసేసింది. ఇప్పుడే రిలీవింగ్ ఆర్డర్ వచ్చింది. అరే ఎందుకండి అదంతా? బాగానే మేనేజ్ చేస్తున్నాం కదా. సి దట్ ఈస్ ద ప్రాబ్లం. ఇంకొకళ్ళు నా జాబ్ మేనేజ్ చేయాలని నేను అనుకోవట్లేదు హర్ష. ఇన్ఫ్యాక్ట్ ఇలా మేనేజ్ చేసే జాబే నేను ఇంకా చేయాలనుకోవడం లేదు. నేను ఇంకా నాకు బాగా నచ్చిన పనే చేయాలనుకుంటున్నా. అంతెందుకు, నీ ఫ్రెండ్, నీ రూమ్మేట్, అతని గురించి తెలిసినప్పుడు అనిపించింది నచ్చిన పని కోసం వచ్చిన పనిని పక్కన పెట్టేయాలని. కానీ నేనేమో ఇక్కడ కూర్చుని నాకు వచ్చిన పని చేయట్లేదు, నాకు నచ్చిన పని కూడా చేయలేకపోతున్నాను. ఇలా పర్పస్ లేకుండా నేను బ్రతకలేను హర్ష. తెలుసా, నాకు ఒక ప్యాషన్ ఉంది. ప్యాషన్ ఉంటే దానికోసం ఏదైనా చేయాలి. కానీ నన్ను నేను మోసం చేసుకోవడం తప్ప ఇప్పటిదాకా నేను దానికోసం ఏమీ చేయలేదు హర్ష. కానీ ఇప్పుడు డిసైడ్ అయిపోయా. నౌ ఐ వాంట్ టు డూ సంథింగ్. అందుకే ఇలా. ఓకే, ఆల్ ది బెస్ట్ వర్ష. థ్యాంక్ యూ హర్ష. రే ఏమైంది?
ఏమో అన్న బాడీ చాలా డిహైడ్రేట్ అయిపోతుంది. మరి ఆ అమ్మాయిని ఆపుకున్న ఆల్ ది బెస్ట్ చెప్పడమేంట్రా? లేదన్నా, తనతో మాట్లాడుతుంటే నాకు మన కార్తీక్ గడే గుర్తొచ్చాడు. అలా ఏదైనా ప్యాషన్తో ఉన్న వాళ్ళకి ఈ 9 to 5 జాబులు నచ్చవన్నా. ఆ అమ్మాయిని నేను ఇష్టపడుతున్నాననే కాదు, ఆ అమ్మాయి నన్ను ఇష్టపడుతున్నా కూడా ఈరోజు నేను ఆల్ ది బెస్ట్ చెప్పేవాడిని, ఆపేవాడిని కాదు. కాకపోతే రేపటి నుంచి తనకు కనిపిస్తున్న విషయాన్ని తీసుకోలేమని డౌట్గా ఉందన్నా. వర్షకి ఎలాగైనా మంచి సెండ్ ఆఫ్ ఇద్దామన్నా. పట్టుకో చెప్తా. రే హర్ష, చేద్దామండి, బాగా చేద్దాం. తను పనిచేసిన 4 రోజులకి సెండ్ ఆఫ్ అవసరమా బ్రో? సెండ్ ఆఫా? అసలే ఈ మంత్ 2 ఎంప్లాయీలు బర్త్డేలు ఉన్నాయి, బాగా చేద్దాం. అమ్మో బాబాయ్. హలో సుబ్బారావు, వినపడుతుందా? అన్నా వాళ్ళు ఎవరితో పని అయ్యేలా లేదు, కానీ నువ్వు కేక్ ఆర్డర్ చేయి, డబ్బులు నేను పెట్టుకుంటా. రే వాళ్ళు ఎవరికి ఇంట్రెస్ట్ లేకుండా నువ్వు అమ్మాయి విషయంలో ఇనిషియేషన్ తీసుకుంటే అనవసరంగా తప్పుగా అనుకుంటారా? అది కాదన్నా. రే నేను చెప్పేది వినమన్నా, నువ్వు అసలు ఇంకా ప్రొహిబిషన్ పీరియడ్లో ఉన్నావు. కావాలంటే ఈ పని వీకెండ్ ఎప్పుడైనా అమ్మాయిని బయటకు కలిసి చేయొచ్చు, ఇప్పుడు మాత్రం వద్దు. పదా రా. హర్ష, ఏం లేదు, బాయ్. వీడి మీద వీడికే నమ్మకం లేదు. నాకుంది సార్. అయినా అది జాబ్ కావాలని కూడా నన్ను ఎప్పుడూ అడగలేదు. నేనే దాన్ని బలవంతం చేసి తీసుకొచ్చా. కానీ అదేంటో ఈరోజు నువ్వు అడిగావనేమో ఎలా అయినా అయిపోవాలన్నట్టు పట్టుకు కూర్చుంది. అన్నా టైం అయిపోతుందన్నా, కాసేపట్లో అమ్మాయి వెళ్ళిపోతుంది. నా గురించి ఆఫీస్లో ఎవరేమనుకున్నా పర్వాలేదు, కనీసం కేక్ అన్నా కోయిద్దామన్నా, ప్లీజ్ అన్నా. రే తప్పుగా అనుకునేది నీ గురించి కదరా, ఆ అమ్మాయి గురించి. ఒక్క నిమిషం అమ్మా. వెళ్ళిపోతున్నారంట కదమ్మా. ఎందుకు బాబాయ్ ఇప్పుడు ఇవన్నీ? అయినా నేను గట్టిగా 1 నెల రోజులు కూడా పని చేయలేదు. మంచిగా ఉంటే ఒక్క రోజున్నా చాలమ్మా, నువ్వు కొయ్యమ్మా. సరే. థ్యాంక్ యూ బాబాయ్.
ప్లీజ్ 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 అమ్మా బాబాయ్ ఇది ఎక్కేకా? అవునమ్మా. అమ్మో, అయితే టైం 12 అయిపోయింది. థర్స్డే నేను ఎగ్ తినను బాబాయ్, కానీ చాలా థ్యాంక్స్ బాబాయ్. భలే దానివమ్మా. ఎప్పుడే అవసరం ఉన్నా ఒక్క ఫోన్ కొట్టమ్మా చాలు. థ్యాంక్ యూ బాబాయ్. బాయ్, జాగ్రత్త. మీరు కూడా జాగ్రత్త. నాకు చాలా హెల్ప్ చేసావు హర్ష, బట్ సారీ నేనే కంటిన్యూ అవ్వలేకపోయాను. కానీ నిజంగా ఆ జాబ్ ఇంకా నా వల్ల కాలేదు. ఈ 1 monthలో నేను చాలాసార్లు రిగ్రెట్ అయ్యాను హర్ష, కానీ నేను రిగ్రెట్ అవ్వంది ఏదైనా ఉందంటే అది నీతో పరిచయమే. థ్యాంక్ యూ హర్ష, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. బాయ్, టేక్ కేర్. ఈ రోజన్నా ఇక్కడ దిగుతారా బాబు? థ్యాంక్స్ బాబాయ్, క్యాబుల విషయంలో నా ఒపీనియన్ మార్చినందుకు. రారా రేయ్, రారా. ఎరా, నువ్వు అప్పుడే వెళ్ళొచ్చేసావా, లేకపోతే నేనే లేటుగా వచ్చానా? నేనే వెళ్ళలేదురా. వెళ్ళలేదా? ఏ? తన ఆఫీస్ మానేస్తుందంట. ఇంత సడన్గా ఏంట్రా? ఏమోరా, నేను తన వెంట పడుతున్నాను వేకన్నప్పుడు ఇదదే అంటుండేవాడురా. చాలా కష్టపడి చదువుకున్నారా నేను, మంచి ఉద్యోగం తెచ్చుకుందామని, అమ్మ నాన్న బాగా చూసుకుందామని. అందుకే ఆ రోజు ఈ ఉద్యోగం ఎక్కడ పోతుందని ఏడుపు వచ్చేసింది. కానీ రేపటి నుంచి వర్ష ఆఫీస్కి రాదంటే కూడా నాకు అదే ఫీలింగ్ వస్తుందిరా. నాకు తెలియకుండా నా లైఫ్లో తను నా కెరీర్ అంత ఇంపార్టెంట్ అయిపోయిందంటే ఇదైతే అని కాదు, కానీ అంతకనే ఏదో పెద్ద ఫీలింగ్లో అనిపిస్తుంది. మంచిదే కదరా. అది కాదురా, మేము ఇన్ని రోజులు ఒకే ఆఫీస్లో ఉంటున్నాం కాబట్టి ఈరోజు కాకపోతే రేపు చూస్తానని, ఈరోజు కాకపోతే రేపు చెప్తానని, అలాగే ఈరోజు కాకపోతే రేపు నచ్చుతానని, ఇలా నీటిలో రేపటి మీద ఒక హోప్ ఉండేదిరా. కానీ రేపటి నుంచి తన ఆఫీస్కి రాదంటుంటే నువ్వు తన ఆఫీస్కి వెళ్తావు, లేదా తను ఎక్కడుంటే అక్కడికి వెళ్తావు. నీ బాధ నాకు అర్థమైందిరా. నీకో విషయం చెప్పనా, నువ్వు సరిగ్గా కనెక్ట్ అవ్వలే కానీ ఆ అమ్మాయి వేరే కాంటినెంట్లో ఉన్నా కూడా కనెక్షన్ పోదు.
ఆఫ్టర్ ఆల్ వేరే ఆఫీస్ ఎంత, వేరే ఉద్యోగం ఎంత. పాతరా రా. అరే రారా, ఇప్పుడు వస్తావు. రేయ్ మానవుడు అర్థం చేసుకున్నాడు. రే ఏంట్రా ఇన్ని ఐటమ్స్? బా చేపల పులుసు. తినరా? నువ్వు తిను ముందు. ఎలా ఉందిరా? అదిరిపోయిందిరా. ఇది కూడా వేసుకో, ఇంకా అదిరిపోతుంది. చేపల పులుసు అయితే చంపేశాడంతే. వీడెవడో గాని నాకు రోజు అమ్మైపోయేలా ఉన్నాడు. ఈ ముక్కేసుకో, అదిరిపోతుంది. ఇంతకీ ఎక్కడి నుంచి తెచ్చావురా? చెప్పు. చెప్తాలే, తిను. సూపర్ రా, సూపర్. రోజు ఎంత తిన్నా కడుపు నిండేది కాదురా. అలాంటిది ఈరోజు ఒక్క ముద్దకే కడుపు నిండిపోయింది. కానీ కడుపు పగిలిపోయినా పర్లేదనే మొత్తం ఖాళీ చేశాను కదా. హోమ్ ఫుడ్ అంటే అది. అమ్మ వండితే అలా ఉంటుంది. అమ్మ వంట చేయడం ఏంట్రా? మేడం, విన్నావుగా నీ వంటల ఫీడ్బ్యాక్? ఇందాక నుంచి చంపేస్తున్నాడు. ఎక్కడి నుంచి తెచ్చావు అని. అరే అడిగావు కదా, ఇదిగో ప్రెసెంటింగ్ యు ది మోస్ట్ బ్యూటిఫుల్ చెఫ్ ఆఫ్ మై లైఫ్. అమ్మా. నమస్తే ఆంటీ. నిజంగానే నా వంటలు బాగున్నాయా కార్తీక్? అయ్యో చాలా బాగున్నాయండి. థ్యాంక్స్ బాబు. అయినా నా వంటలు అందరికీ నచ్చుతాయి. అదిగో నీ పక్కనున్నాడే ఆడికి తప్ప. అమ్మా అంత లేదు. ప్రతిరోజు ఉప్మా చేస్తే ఎవరు తింటాడు చెప్పు? అమ్మా అన్నట్టు నాకు ఆఫీస్ టైం అయింది. మన తర్వాత మాట్లాడుకుందామా? సరేరా, బాయ్. బాయ్ కార్తీక్. ఒక్క నిమిషం అండి. చాలా థ్యాంక్స్ అండి. మీరు పంపించింది తిన్నాక
అమ్మ వండితే ఇలా ఉంటుందని ఎలా అనిపించిందో మీతో మాట్లాడాక అమ్ముంటే ఇలా ఉంటుందని అనిపించిందమ్మా. సారీ సారీ అనిపించిందా ఆంటీ? చూడు కార్తీక్, ఇంకొకసారి కన్ఫ్యూజ్ అయ్యావో ఊరుకోను. అమ్మా అనే అను. సరే అమ్మా. మరి ఈ అమ్మకి ఓ చిన్న కోరికుంది, తీరుస్తావా? చెప్పమ్మా. నువ్వు సినిమాల్లో పనిచేస్తావంట కదా, నాకొకసారి యాంకర్ సుమాని కల్పిస్తావా? సరేమ్మా. నువ్వు నీ సుమా పిచ్చి అయినాడు పనిచేసే సినిమాల్లో, టీవీలో కాదు. సుమా కూడా ఇప్పుడు సినిమాలు చేస్తుంది కదరా. ముందు నువ్వు ఫోన్ పెట్టు, నేను తర్వాత మాట్లాడతా. కార్తీక్ కార్తీక్ నువ్వు మర్చిపోకే. సరేమ్మా. సరే నువ్వు పెట్టు. అరే నువ్వేం పట్టించుకోకరా. దాందే ఉందిరా, అమ్మ అడుగుతుందిగా. అమ్మాయితో సరదాగా అంది కానీ నీకు విషయం చెప్పాలరా. ఇక నుంచి నీ పేరు వేయించాడు పని చేయకు. నీకు పేరు వచ్చే పనే చేయి. ఈ రూమ్ అయితే నీ ఖర్చులు ఇవన్నీ నేను చూసుకుంటా. నువ్వు నీ కెరీర్ సంగతి చూసుకో. ఏం మాట్లాడుతున్నావురా? రే నేను సీరియస్గానే చెప్తున్నా. అంకుల్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు కదా, అయినా నేను ఇవన్నీ చేయడం వల్ల పెద్ద వరకేం పడదురా. మహా అయితే ఇంటికి కొంచెం కార్లు ఎట్టుకుంటా అంతే. రే అది కాదురా, అవుతుంది, నేను బయలుదేరుతాను. రే అన్నట్టు నేను రూమ్ రెంట్ మొత్తం పే చేస్తా, నువ్వు కట్టకు రోయ్. రే దేనికి? ఇవన్నీ ఊరికేం చేయట్లేదు లేరా. నువ్వు పెద్ద డైరెక్టర్ అయిన తర్వాత వడ్డీతో సాహసాలు చేస్తా, ఓకేనా? బాయ్. ఆటో బా సూపరు. దీనికి కూడా అర్థమైపోయింది ఇప్పుడు మన లైఫ్లో ఏం లేదని. భయ్యా నువ్వు పోనీ. ఇక్కడ ఆపే భయ్యా. ఎంతైంది? ఈరోజే పోస్టర్ వచ్చిందిరా. ప్రేమిస్తే నాకు ముందే తెలుసురా ఈ పోస్టర్ ఏదో ఒక రోజు వస్తుందని. ఇక నుంచి నీ పరిస్థితి పని తీసుకా. ఆటోలో వచ్చిన ప్రేమిస్తే పోస్టర్ని కూడా తట్టుకోవాలన్నా, కానీ ఆటో వెనకాల ఉన్న పోస్టర్ని తట్టుకోవడం నా వల్ల కాదు. ఆటో వెనకాల ఇంకో పోస్టర్ ఉందా? ఏం పోస్టర్? నేను చెప్పను. నేనే కదా చెప్ప. రే నన్ను అనుమానిస్తున్నావా? హెచ్చి ఆగన్నా, నువ్వు ఒకటివి అర్జెంట్గా ముందు పని చేయాలి. కెన్ వి మీట్ వన్స్? అబ్బో డెలివరీ అయిందన్న, డెలివరీ అయింది. మెసేజ్ చేస్తే డెలివరీ అవ్వక డెలివరీ అవుద్దా? అంత ఎగ్జైట్ అవ్వకు.
ఆన్లైన్ వచ్చింది బ్లూటిక్స్ కూడా వచ్చాయి. నాకు తెలుసు కలవదురా. కలుస్తుంది కలవదు. ఆ ఫ్రెండ్ పోయిందా? నేను చెప్పానా కలవదని? ఆఫీస్లో ఉన్నప్పుడైతే నీతో పని ఉంది కాబట్టి మాట్లాడిందిరా. ఇప్పుడు తన పని అయిపోయింది, ఇంకా అస్సలు దొబ్బదు. ఎందుకేరా సింగిల్ కింగిల్ అనేది? ఇప్పుడు నేను ఆటోలో పోస్టర్ నమ్ముతారా? అవి కరెక్ట్గానే వస్తున్నాయి. ఇంకా నువ్వు అమ్మాయి వెనకాల తిరిగావు అనుకో, అప్పుడు నిజంగానే నీ పరిస్థితి. సారీ Sure, Harsha. What time? Is 4 PM okay? Okay. మరి నీ ఆఫీస్? ఈరోజు నీ ఆఫ్లో ఉన్నా వర్ష. Okay then. We'll share you the location. Bye. ఏంటన్నా ఆటోలో వచ్చే కరెక్టా? నువ్వు సింగిల్ కింగ్వా? బొంగేం కాదు, ఆ ఆటో నువ్వు ఒకరినొకరు గుద్దుకొని చచ్చిపోండి, దరిద్రం వదిలిపోద్ది. ఎలా? బేసికలీ ఈజ్ ఎ గుడ్ గై, బట్ సమ్ హెల్త్ ఇష్యూస్ లైక్ మీ. నాకు చాలా కడుపు నొప్పి వస్తుంది అవసరంలా. ప్లీజ్ ఐ విల్ టేక్ లీవ్ ఫర్ టుడే. కడుపు నొప్పా? మరి ఇందాక నుంచి అక్కడేవో డాన్స్లు అన్నీ చేస్తున్నావు. చూస్తాడు దైత్యుడు. ప్లీజ్ అవసరాలా, చిన్న పని ఉంది. ఏ వర్క్ ఉన్నా సరే నాకు ఆఫీస్ వర్కే ఇంపార్టెంట్. గెట్ బ్యాక్ టు యువర్ వర్క్. మిస్టర్ అవసరాలా, ఇప్పుడు మీ అవసరాలకి మా అవసరాల గురించి ఆలోచించరా? సరే ఆగు, రేపు ఈవినింగ్ కల్లా నాకు మస్ట్గా రిపోర్ట్ ఉండాలి. వెళ్ళు. షూర్ అవసరాలా, థ్యాంక్ యూ. వీటికి ఏం తక్కువ లేదు. ఏ బాబు ఎల్లాట తోలుకో. వస్తున్నా చేస్తున్నా. చెప్తున్నా కొడుకు. అమ్మా నిన్ను చెప్తాను. సార్, ఆ దేవరకొండ మరీ ఎక్స్ట్రాలు చేస్తున్నాడు సార్. నీకేం చేశాడమ్మా? నీకేం చేశాడు అంటున్నారు, మీకేం చేశాడు సార్? చాలా చేశాడమ్మా. రే చాలా అవసరాలా? ఎవడైనా లీవ్ అడిగితే ఎప్పుడు వస్తావు అనాలి, అంతేగాని ఏం తెస్తావని అడుగుతావేంట్రా? దరిద్రుడా, నిష్ట దరిద్రుడా, పిచ్చినా కొడక. అవ్వో అవ్వో, అన్ని మాటలన్నా కూడా మీరేం చేయలేదా సార్? ఎందుకు చేయలేదు? ఇప్పుడు కూడా చేస్తా చూడు. ఏం చేస్తున్నారు? టాస్క్ 18. వెంటనే బాత్రూలన్నీ పిరాయిలేసి శుభ్రంగా కడగాలి. నేను బాత్రూమ్ కడగల, ఎవడంటే ఊరుకుంటే చచ్చిపోతున్నాడు. చూడమ్మా ఎలా గిలగలాడిపోతున్నాడు. సులభ్ కాంప్లెక్స్ సులభంగా దొరికాడు అనుకుంటున్నాడా? యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్స్. 5 4 3 2. అమ్మో అర్జెంట్ కడిగాలి. చూడు చూడు, ఈ బాటిల్ తీసుకుంటా. అంటే మీకు ఆల్రెడీ తెలిసిన విషయం వాడికి తెలియక మీకు తెలిసిపోద్దేమో అని మీరే ఆడిని బెదిరిస్తున్నారనమాట. అవ్వా అవ్వా, ఏం శాడిజం సార్ ఇది? థ్యాంక్ యూ అమ్మా. నా శాడిజానికి నీ శాడిజం కూడా తోడైతే వాడికి నరకం చూపించచ్చు. ఎస్ సార్. అమ్మయ్యా, గదిక్కమాల ఆటోలు వద్దు, క్యాబ్లే ముద్దు.
హాయ్ వర్ష. హాయ్ హర్ష. కార్తిక్, తిను నా కొలీగ్ హర్ష. హర్ష, మీట్ కార్తిక్. హే, ఏమైంది? ఓ, అన్నట్టు మీ ఐటీ వాళ్ళకి ఇంటి పేరుతో చెప్తే కానీ అర్థం కాదు కదా. అయ్యా హర్ష నందమూరి, మీట్ మిస్టర్ కార్తిక్ కొనిడెలా. ఎప్పుడు నా లవ్ స్టోరీ రా? నీ లవ్ స్టోరీ చెప్పవా? నేను ఫస్ట్ టైం తనను ఒక ఆడిషన్లో చూశాను. తనకు అసలు ఆడిషన్ అవసరమా అనిపించిందిరా. అంత బాగా చేసింది. నీ ప్యాషన్ సినిమాలా? నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం.